ఇది ప్రజాపాలన కాదని కంచెల పాలన అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. షంబీపూర్ రాజు ఇంటి నుంచి అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ మీటింగ్ కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. దీంతో షంబీపూర్ రాజు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జై తెలంగాణ నినాదాలతో మార్మోగుతున్న షంబీపూర్ రాజు ఇంటి ప్రాంగణం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కానీ ఫైనల్ గా షంబీపూర్ రాజును అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో షంబీపూర్ రాజును అదేవిధంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ మనకి లైవ్ లో అందిస్తారు. గణేష్, ఏం జరుగుతోంది అక్కడ? స్వేచ్ఛ ఉదయం పాడి కౌశిక్ రెడ్డి అలాగే షంబీపూర్ రాజు ఇద్దరు కూడా నివాసం నుంచి టిఫిన్ చేసిన తర్వాత నివాసం నుంచి బయలుదేరదామని చెప్పేసి కూడా బయటకు రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే షంబీపూర్ రాజు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా తమ వాహనాల వద్దకు రావడం జరిగింది. ఒక శాలువా తీసుకొని రావడం జరిగింది. కార్ డోర్ వరకు రాగానే పోలీసులందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. ఆయనని కారులో ఎక్కనీయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. అప్పటికే కౌశిక్ రెడ్డి కూడా చెప్తున్న నేపథ్యం, నాకు నా ప్రోటోకాల్ ప్రకారమే నేను ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నామో దానిలో భాగంగానే నేను బయటకు వెళ్తున్నాను, మీరు ఎందుకు అడ్డుకుంటారని కూడా ఆయన చెప్పిన నేపథ్యం కనబడుతుంది. తన దగ్గర ఉన్న షాల్వాన్ కూడా చూపించడం జరిగింది. షాల్వాన్ ఏదైతే ఎమ్మెల్యే గాంధీ ఉన్నారో ఆయన పిఎస్సి చైర్మన్ అంటున్నారు, మా పార్టీలోనే ఉన్నారు కాబట్టి వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. వారు అందుకోసం ఈ షాల్వా తీసుకెళ్లి ఆయనకు షాల్వా కప్తానని కూడా చెప్తున్న నేపథ్యం. అయినప్పటికీ కూడా పోలీసులు తనను నిర్వహిస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే తాము ప్రశాంతమైన వాతావరణంలో తమ నిరసనను వ్యక్తం చేయడానికి తాము ఏదైతే అనుకున్నామో మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కావచ్చు ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పిన నేపథ్యం ఉందో అందులో భాగంగానే తాము వెళ్తున్నామని ఇక్కడ నుంచి చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటికి కూడా వారు పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇదే ఇంట్లో పాడి కౌశిక్ రెడ్డి అలాగే షంబీపూర్ రాజును కూడా వారు ఉండడం జరిగింది. ప్రస్తుతం షంబీపూర్ రాజు కూడా ఉండడం జరిగింది. ఆ కౌశిక్ రెడ్డిని మాత్రం లోపల మనం ఇప్పుడు ఏదైతే చూసుకోవడం జరుగుతుందో ఇదే ఇంట్లో కూడా ఆయనను హౌస్ అరెస్ట్ చేసి పోలీసులందరూ కూడా ఇంటి చుట్టూ కూడా కాపలా ఉండడం జరిగింది. ప్రస్తుతం సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ నివాసానికి షంబీపూర్ రాజు నివాసానికి చేరుకున్న 20 మంది కార్యకర్తలను కూడా ముఖ్య నేతలందరినీ కూడా వారిని కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన నేపథ్యంలో తాము భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న నేపథ్యం పోలీసులంతా కూడా డీసీపీ మేడ్చల్ కోటిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్తున్న నేపథ్యం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పిన నేపథ్యం, అందులో భాగంగా వారికి పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. అందుకోసమే తాము ఎవరికి కూడా ఇక్కడ కనబడదు కాబట్టి అందరినీ ముఖ్యంగా ఎవరైతే కార్యకర్తలు రావడం జరుగుతుందో వారెవరు కూడా వారందరినీ కూడా వచ్చిన వారిని తాము అరెస్ట్ చేశామని చెప్తున్నారు. సో సాయంత్రం వరకు కూడా వీరి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి అలాగే షంబీపూర్ రాజును పరిస్థితి సర్దుమని మేము బయటకు వదులుతామని కూడా చెప్తున్న నేపథ్యం. సో మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే టాస్క్ ఫోర్స్ కి సంబంధించి కావచ్చు, సివిల్ కి సంబంధించిన పోలీసులందరూ కూడా వారి వాహనాల వద్ద ఉండడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి వందలాది మంది పోలీసులు అంతా కూడా ఓవరాల్ చుట్టుపక్కల కావచ్చు మల్లంపేట ఎగ్జిట్ అలాగే ఎంట్రీ ఎగ్జిట్ వద్ద కూడా ఉండడం జరిగింది. ఈ ఇంటి పక్కన ఉన్న పాడి పొలాల్లో కూడా వారందరూ కూడా పోలీసులంతా కూడా మోహరించి ఉండడం జరిగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే తాము ఏదైతే తమపైనే దాడి చేస్తారో తమన్నే నిలువరిస్తారని చెప్తున్న నేపథ్యం. ఎందుకైతే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన వారి కుటుంబ సభ్యులపైన కూడా రాళ్లతో కోడిగుడ్లతో టమాటాలతో దాడి చేయడం జరిగింది. దానికి పోలీసులు కొమ్ముగాస్తూ వారిని అడ్డుకోవాల్సింది పోయి వారే దాడి చేశారని కూడా చెప్తున్న నేపథ్యం. వారందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తల పోలీసులందరూ కూడా ప్రవర్తించారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి తాము శాంతియుతంగా ఏదైతే తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్తున్న వ్యక్తికి నేను ఏదైతే శాల్వా కావచ్చు తన పార్టీకి అండవాన్ని కప్తాము అని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. దానికి మీరెందుకు అడ్డుకుంటారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. నిన్న మేము శాంతియుతంగా తమ ఇంటిపైన దాడి చేశారని చెప్పేసి సైబరాబాద్ సిపి ఆఫీస్కి వెళ్తే కూడా తమను కావచ్చు తమ మాజీ మంత్రులను ఎమ్మెల్యేలందరినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కావచ్చు కేశంపేట వరకు తరలించిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్య కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కోకాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారిని అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా అటు కొడంగల్ నియోజకవర్గం నుంచి మొదలుకుంటే ప్రతి చోట కూడా కార్యకర్తలు కావచ్చు ముఖ్య నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే కార్యకర్తలు ఉండడం జరిగిందో వారందరినీ కూడా సమీపంలోని పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడం జరిగింది. ఎక్కడ చూసినా సరే పోలీసులే కనబడడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎక్కడ బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు కనబడ్డా తెలంగాణ నినాదాలు హోరెత్తించిన వారందరినీ కూడా అరెస్ట్
చేయడం జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ మల్లంపేట ఎగ్జిట్ ఎంట్రీ వద్ద కూడా ఈ ప్రాంతం అంతా కూడా పోలీస్ పహారాలో ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు తాము ఏదైతే చెప్పడం జరిగిందో దాని నిరసనను మీడియా ద్వారానైనా వ్యక్తం చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం కాబట్టి ఇందులో భాగంగానే వారు తమ నిరసనను కూడా మీడియా ద్వారానే వ్యక్తం చేయడం జరిగింది. తాము అనుకున్నట్టుగానే బయలుదేరుతుంటే వీరు పోలీసులు అడ్డుకోవడం జరిగిందని, తాము శాంతియుతంగా నిరసనను వ్యక్తం చేస్తామనంటే వారు అడ్డుకుంటున్నారు, తమ పైన తమ కుటుంబం పైన కూడా కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, వారికి సంబంధించి పోలీసులే వారికి కొమ్ము కాస్తూ తమ ఇంటిపైన దాడి చేసే విధంగా ప్రయత్నించారని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ కూడా ఇప్పుడు మేము శాంతియుతంగా ఏదైతే నిరసన వ్యక్తం చేయడానికి కావచ్చు, తమ పార్టీలోనే ఉన్నా అన్న నాయకుడికి షాల్వా కప్పడానికి వెళ్తా అంటే ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే టోటల్ గా కార్యకర్తలందరూ కూడా ఎవరెవరైతే చేరుకోవడం జరుగుతుందో వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇద్దరిని కూడా షంబీపూర్ రాజు అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇద్దరిని కూడా ఈ రూమ్ లోనే వారిని హౌస్ అరెస్ట్ చేసి అక్కడ లాక్ చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం ఆ రూమ్ లో లాక్ చేయడం జరిగింది. వారికి సంబంధించి పోలీసులందరూ కూడా పహారా కాయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే షంబీపూర్ రాజు కూడా మనకు విజువల్స్ లో కనబడడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్టయితే పోలీసుల పహారా మధ్య కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలాగానే పోలీసులు ప్రవర్తిస్తున్నారని కూడా బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలందరూ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఎందుకంటే తమపైనే దాడి చేశారు, తమన్నే అదుపులోకి తీసుకుంటున్నారు, తమన్నే పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి ఒక మరో ఎమ్మెల్యే పైన దాడి చేయడం అనేది, భౌతికంగా దాడి చేయడం అనేది ఎవరు కూడా సహించలేని పరిస్థితి. కాబట్టి అంటే ఒక ప్రజలకే ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇట్లాంటి చేయడం ఎందుకు అంటున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు వారందరూ కూడా తమ రెక్కల కష్టంతో రక్తంతో తమ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఇప్పుడు పార్టీ మారడం కావచ్చు, పార్టీ మారిన ఎమ్మెల్యే అలాగే పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని కూడా ఇప్పటికైనా సరే మీరు బీఆర్ఎస్ లో ఉంటే మాత్రం మీ ఇంటికి ఏదైతే మా పార్టీ కార్యాలయానికి రండి, లేదంటే మేడ్చల్లో ఉన్న దుండిగల్ పార్టీ కార్యాలయానికి రండి, మేము మాట్లాడదాము, మీకు సంబంధించి మీరు పార్టీలో ఉన్నారంటే మాత్రం మేము వెల్కమ్ చెప్తామని కూడా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి మొత్తంగా సాయంత్రం వరకు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉండే విధంగా ఉంది. పోలీస్ పహారా మొత్తం షంబీపూర్ రాజు ఇంటి చుట్టూరా వందలాదిగా పోలీసులు వాహనాలు కావచ్చు, పోలీసులందరూ కూడా మోహరించి ఉండడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్త ఎవరు కనబడ్డా సరే వారందరినీ కూడా సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఇక్కడైతే మాత్రం ఇంకా ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. పోలీసులు మాత్రం భారీగానే మోహరించారు. స్వేచ్ఛ.